ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం మార్చి నెల 5వ తేదీ గురువారం రోజున జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుందండి. అది మీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మీ యొక్క తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. ఊహించినటువంటి ఒక మార్పు వెనక, అంటే మీకు వచ్చేటువంటి ఆ యొక్క మార్పు వెనక ఒక స్త్రీ పాత్ర ఎంతగానో ఉండబోతుందండి. మరి ఇంతకీ ఆమె ఎవరో తెలిస్తే, అంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తే కాదు, మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి వ్యక్తి. మీ యొక్క బాధను చూసినా కానీ, లేదంటే మీ యొక్క మౌనానికి కారణమైనటువంటి వారికి ఇప్పటి వరకు ఎంతో మౌనంగా భరించారు, ఎవరికి కూడా కనిపించకుండా లోపలే కుమిలిపోయారు. కానీ ఇక ఆ యొక్క మౌనమే అనేది ఇక అవసరమే లేదు, మీరు భయపడవలసినటువంటి అవసరమే లేదు. అన్నీ కూడా శుభాలే జరగబోతున్నాయి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు ఎదురుకాబోతున్నాయి, ఒక స్త్రీ వల్ల అనుకునేటువంటి మార్పు అనేది ఏ విధంగా జరగబోతుంది, ఇంతకీ అసలు ఆ స్త్రీ ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజు మీకు జీవితంలో కలగబెట్టినటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి, మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఏ దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితం అందించబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక మీరు అయితే రేపటి రోజున మీ యొక్క పనుల్లో ఏకాగ్రత, ప్రణాళికబద్ధమైనటువంటి చర్చల వల్ల ప్రశంసలు అనేవి పొందుకుంటారండి. ఆర్థికంగా జాగ్రత్తలు అనేవి అవసరం అండి. ఖర్చులపై నియంత్రణ అనేది ఉండాలి. స్నేహితులతో సమయం సంతోషంగా గడుస్తుంది. మరియు ఇష్టదైవ ప్రార్థన చేయడం వల్ల కూడా మీకు ఉండేటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. కార్యాలయంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి కనిపిస్తుంది. ఖర్చులపై శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు రానున్న రోజుల్లో ఇబ్బందులు కలిగిస్తాయండి. స్నేహితులతో సమయం సరదాగా గడుస్తుంది. ప్రేమికులకు అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పాలి. వాహనాలు నడిపేటప్పుడు తగినటువంటి జాగ్రత్త అనేది అవసరం అండి. విష్ణు సహస్రనామ పారాయణం, ఇష్టమైన దేవతారాధన చదవడం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 3 మరియు 7, 8 అండి. ఈ సంఖ్యలు అత్యంత అనుకూలమైనవండి. మీకు ఈ యొక్క సంఖ్యలు మీకు కొత్త అవకాశాలను, లేదంటే సానుకూలత ఫలితాలను అయితే అందిస్తాయి. మీకు ఉత్తర దిశ కలిసి వస్తుందండి. ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు, లేదంటే వ్యాపార చర్చలు జరుపుకునేటప్పుడు ఈ యొక్క దిశ వైపు దృష్టి సారించడం ఎంతో శుభప్రదం. ఇక పసుపు మరియు లేత ఆకుపచ్చ ఈ రంగులు మీకు అదృష్టాన్ని ఇస్తాయండి. ఈ రంగులు దుస్తులు ధరించడం వల్ల కూడా మీకు మానసిక ప్రశాంతత, సానుకూలమైనటువంటి శక్తి అనేది లభిస్తుంది. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో పాత మిత్రులు, లేదంటే ఆప్తులు, బంధువులను అనుకోకుండా కలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఈ భేటీ మీకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి సలహా, లేదంటే సమాచారం అందే విధంగా ముఖ్యమైనటువంటి ఫైల్, లేదంటే పని ఆకస్మికంగా ముందుకు సాగడము వంటి శుభకరమైన ఫలితాలను సూచించవచ్చును. ఇక ఈ యొక్క రాశిలో గ్రహాల యొక్క సంచారం వల్ల ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం వేళ ఖర్చుల విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అవసరమని జ్యోతిష్య నిపుణులు అయితే మీకైతే సూచిస్తున్నారండి. ఇక మీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది, కాబట్టి బడ్జెట్ను ఖచ్చితంగా పాటించండి. ముఖ్యమైనటువంటి తెలియనటువంటి వ్యాపారాల్లో, లేదంటే షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు అయితే అస్సలు పెట్టడం అయితే మానుకోండి. ఇక వాహనాలు నడిపే అత్యంత జాగ్రత్త వహించాలండి. ఇక మీరు అయితే కార్యాలయాల్లో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు ఖచ్చితంగా లభించబోతున్నాయి. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నందున ఆహార విషయంలో జాగ్రత్త అవసరమండి. ముఖ్యమైనటువంటి ఫైల్, లేదంటే పనులు ఇతరులపై ఆధారపడకుండా మీకు మీరే స్వయంగా తనిఖీ చేసుకోవడం త్వరగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇక హనుమాన్ ఆరాధన, మీరు ధైర్యంగా మరియు రక్షణ కోసం ప్రతిరోజు ముఖ్యంగా సాయంత్రం వేళ హనుమాన్ చాలీసా పఠించండి. మహామృత్యుంజయ మంత్రము ఆరోగ్యము మరియు మానసిక ప్రశాంతత కోసం ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం మీకు ఎంతో శుభప్రదం అండి. ఇక ఈ యొక్క రాశి అధిపతి అయినటువంటి గురుడి అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామ పారాయణము, లేదంటే విష్ణుమూర్తిని పూజించడం చాలా ఉత్తమం అండి. ఇక చంద్రగ్రహణ శాంతి తర్వాత రోజు కాబట్టి మీ జీవితం జరిగినటువంటి గ్రహణ ప్రభావం వల్ల కలిగేటువంటి మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి శివలింగానికి అభిషేకము చేయడము, లేదంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని పఠించడం మీకు ఎంతో శుభప్రదం అండి. ఇక ఈ యొక్క రాశి వారి పసుపు రంగు మరియు 9వ సంఖ్య మరింత అదృష్టాన్ని ఈ రోజున కలిగింపచేస్తున్నాయని కూడా చెప్పాలండి. మీ జీవితంలో ఉన్నటువంటి
అన్ని సమస్యలను కూడా మీరు ఈ విధంగా దూరం చేసుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక జోక్యం అండి. మీరు చాలా ఆసార్లు అనుకునే ఉంటారు, నేను ఎవరి దగ్గర కూడా సహాయం అనేది అడగలేదు, అయినా కానీ ఎందుకు నాకే ఇంత కష్టము అనేసి ఆ దేవుడు మీకు ఏ విధంగా కూడా మాటలనేవి లేకుండా సహాయం అనేది చేస్తూ ఉన్నాడండి. ఈ సమయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా లేదంటే ఇంట్లో దీపారాధన వెలిగించినా కూడా మీ యొక్క మనసు అనేది ఒక ప్రశాంతత అనేది వస్తుంది. ఈ యొక్క ప్రశాంతత నీకు వచ్చే విధంగా మార్పులు అనేవి మొదటి సూచన. మీరు ఊహించిన విధంగా మీ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా దేవుడు అనేటువంటి వాడు గమనించాడండి. ఇప్పుడు నీ యొక్క జీవితంలో అనవసరమైనటువంటి మనుషులు అందరూ కూడా దూరం అవుతారు. అవసరమైనటువంటి ఆశీర్వాదాలు నీకు దగ్గరవుతాయి. ఇదే ఒక నిర్ణయం. గడియకు ఒక వెనక్కి చూసేటువంటి అవకాశం అనేది కాదు. ఇదే ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి దశ. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరుల యొక్క మనసు నొప్పించుకోకుండా మీ యొక్క కోరికలన్నింటినీ కూడా త్యాగం చేశారు. కానీ ఇప్పుడు కాలం అనేది మిమ్మల్ని అడుగుతుంది, మీకు ఏం కావాలి అని. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ యొక్క నిర్ణయం చిన్నదిగా అనిపిస్తుంది, కానీ దాని యొక్క ప్రభావం అనేది పెద్దదిగా. మీరు అందరికీ కూడా నచ్చాలి అనే ప్రయత్నం మానేసేయండి. మీకు వచ్చేటువంటి మీకు నచ్చినట్టుగా మీ యొక్క జీవితం వైపు అడుగులు వేయండి. ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ అది అంతా కూడా తాత్కాలికం. ఎందుకంటే మీ యొక్క నిజమైనటువంటి బలం అప్పుడే మొదలు కాబోతుంది. విధి అనేది, యూనివర్స్ అనేది, స్వేచ్ఛ అనేది మీ యొక్క జీవితానికి మీకు యథా విధంగా మార్చుకోవాలి అనేది చాలా విధంగా ఈ యొక్క రాశి వారు అలానే ఉంటూ ఉంటారండి. ఇది నా విధి, ఇదే నా యొక్క జీవితం అనే కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక విషయం అనేది స్పష్టంగా చెప్తున్నారండి. ఇది మీ యొక్క విధి అనేది, మీ యొక్క దారి అనేది చూపిస్తుంది, కానీ ఈ యొక్క దారిలో ఎలా నడవాలో మీ యొక్క చేతుల్లోనే ఉంది. అయితే రేపటి రోజున మీకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఆ యొక్క అవకాశంతో భయంతో వదులుకోవద్దు. ధైర్యంతో పట్టు విడవకుండా మీ యొక్క ప్రయత్నాన్ని ముందుకు సాగండి. ఇక్కడే మీ యొక్క స్వేచ్ఛ అనేది పనిచేస్తుంది. ఇప్పటి వరకు బాధలను ఎంచుకుంటున్నారు, ఎందుకంటే అది సులభంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క మార్పును ఎంచుకోవాలి. అది కష్టం కానీ అవసరం. ఈ యొక్క సమయంలో మీరు మీ మీద నమ్మకం అనేది పెట్టుకుంటే ఇది కూడా మీ వైపే తిరుగుతుంది. ఇది మా యొక్క ప్రత్యేక సూచన. ఈ యొక్క కాలంలో తప్పనిసరిగా పాటించవలసినటువంటి ఈ యొక్క సమాచారం సాధారణంగా చెప్పినటువంటి జాతకం కాదు. ఎంతోమంది జ్యోతిష్యులు చెప్పినటువంటి ప్రకారం జాతక విశ్లేషణ అనేది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది. మౌనం వద్దు, అతిపెద్ద భావోద్వేగము వద్దు, అది మంచిదనం అస్సలు వద్దు. మీరు మీ యొక్క అంతరాత్మ మాట వినాలి. మీకు అసౌఖ్యం అనేది అనిపించినా కూడా ఆకలి అనేది ఈ యొక్క సమయంలో గణపతి ధ్యానము రక్షణని ఇస్తుందండి. ప్రతి బుధవారం లేదంటే శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని విశ్వాన్ని అంతా కూడా గమనించండి. ఈ యొక్క మనసు స్థిరాన్ని పరుచుకోండి. అయితే మీ యొక్క జీవితం ఇప్పుడే మారడం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇది భయం చూపేటువంటి మాట కాదండి, ఇది ఒకటే సత్యం. అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పు అనేది తీసుకురాబోతుంది. మీకు సరిపోలేదేమో, ఏం వస్తుందిలే, అది మా యొక్క స్థాయిని పెంచుతుంది. అయితే మీ యొక్క జీవితంలోకి ముగింపే కాదండి, ఇదే ఒక ఆరంభం. మీరు ఒక పాత బాధలను వదిలిపెట్టిన క్షణమే మీకు ఒక కొత్త జీవితంలో మొదలు కాబోతుంది. మీరు మారితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా మారుతుంది. ఇదే ఈ యొక్క రాశి వారి కోసం కాలం రాసినటువంటి ఒక కొత్త అధ్యాయం. ఎక్కడికో ఏ జాతకము అనేది ముగుస్తుంది, ఎవరి యొక్క జన్మ అనేది, ఎవరు ఏ విధంగా మారుతారు, ఎవరు ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చుతారు ఎవరికి కూడా తెలియదు కదండి. కానీ మీ యొక్క జీవితం మార్పు అనేది ఇక్కడితోనే మొదలు కాబోతుంది. అయితే ఇప్పటి వరకు మీరు భరించినటువంటి ప్రతి ఒక్క బాధ, కన్నీటితో గడిపినటువంటి ప్రతి ఒక్క రాత్రి, మౌనంగా తలబెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క అవమానం ఏది కూడా వృధా కాలేదు. కాలం అన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది. ఆలస్యం చేస్తుంది కానీ న్యాయం చేయకుండా వదలదు కదా. ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారంటే అది కూడా మీరు చేస్తున్నటువంటి మీ యొక్క జీవితంలో మీరు ఊహించిన ఒక దశ అనేది మొదలవుతుంది అని. కాబట్టి ఈ స్త్రీ వల్ల, ఊహించిన ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఒక కొత్త అధ్యాయం కూడా మొదలు కాబోతుందని చెప్పాలి. మరెవరో కాదండి, మీ యొక్క జీవితంలో ఇది వరకు పరిచయం అయినటువంటి వ్యక్తే కావచ్చు, లేదంటే నూతనంగా మీకు పరిచయం కాబోయేటువంటి వ్యక్తి కావచ్చు, మీ పనిచేసే చోట్ల కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీ ఇంటి స్థలంలో ఆవరణలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంట్లో బయట ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి ఊహించినటువంటి వ్యక్తి అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారండి. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది చోటు చేసుకోబోతుంది. దీనివల్ల మీ యొక్క జీవనము అనేది, మీ యొక్క జీవితం అనేది ఒక కొత్త అధ్యాయంగా రేపటి రోజు నుండి ఒక ఊహించిన మలుపు అనేది మీ యొక్క జీవితంలో మొదలు కాబోతుంది అనే చెప్పుకోవాలండి. సో చూసారు కదండి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో పుణ్యక్షేత్రాల్లో లేదంటే దేవాలయాల్లో జెండా లేదంటే తోరణాలు సమర్పించడం వల్ల కూడా ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చండి. ఇక రేపటి రోజున నవగ్రహ సూత్రము లేదంటే సూర్య గాయత్రి మంత్రాలు
మంత్రాన్ని 11 సార్లు పఠించడం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగి కార్యసిద్ధి అనేది కలుగుతుందండి. మీ యొక్క పాత అప్పులు లేదంటే ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడడం వల్ల నల్లకాకి ఆహారం పెట్టడము లేదంటే పేదలకు సహాయం చేయడం కూడా చాలా శుభప్రదం అండి. ఇక రేపటి రోజున మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోవడము మరియు అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడం ద్వారా కూడా మీకు మానసిక ప్రశాంతత అనేది మీరుగా కాపాడుకునేటువంటి వ్యక్తులుగా మీకు మీరే అవుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున కలగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభకరమైనటువంటి ఫలితాలను అందివ్వబోతుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.